ఇప్పుడు చాలా మంది రిషబ్ పంట్ నెక్స్ట్ ధోని అని చెప్పారు. నిజానికి పంట్ టాలెంట్ ఉన్న ప్లేయరే, మ్యాచ్ విన్నరే, అగ్రెసివ్ బ్యాట్స్మెన్. కానీ ధోని లాంటి కామ్నెస్ ఇంకా డెవలప్ అవ్వాలి. పంట్ గేమ్ స్టైల్ డిఫరెంట్, ధోని గేమ్ స్టైల్ డిఫరెంట్. అందుకే కంపారిజన్ వస్తుంది కానీ రిప్లేస్మెంట్ కాదు. కేఎల్ రాహుల్ అండ్ శాంసన్. కేఎల్ రాహుల్ ఒక క్లాసిక్ బ్యాట్స్మెన్, టెక్నిక్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. కానీ ధోనిలో ప్రెజర్ సిచ్యువేషన్స్ లో మ్యాచ్ ని ఫినిష్ చేయడం అనే ఇమేజ్ రాహుల్ ఇంకా క్రియేట్ చేయలేకపోయాడు. అండ్ నెక్స్ట్ సంజు శాంసన్. సంజు శాంసన్ కి టాలెంట్ కి కొదవలేదు, షార్ట్ మేకింగ్ ఎబిలిటీ ఫెంటాస్టిక్. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఛాలెంజ్ గా ఉంది. ధోని మాత్రం ఇయర్స్ పాటు సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు. ది రియల్ రీజన్. అసలు నెక్స్ట్ ధోని ఎందుకు రావట్లేదు? ఫస్ట్ రీజన్ పర్సనాలిటీ. ధోని లాంటి మైండ్ సెట్ రేర్. ప్రెజర్ ని ఎంజాయ్ చేయడం అందరికి రాదు. సెకండ్ రీజన్ లీడర్షిప్. కెప్టెన్ అవడం ఈజీ కానీ లీడర్ అవడం కష్టం. ధోని ప్లేయర్స్ నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసు. థర్డ్ రీజన్ ఫినిషింగ్ ఎబిలిటీ. లాస్ట్ ఓవర్ లో కాన్ఫిడెన్స్ ఇవ్వడం అందరికి రాదు. ఫోర్త్ రీజన్ కన్సిస్టెన్సీ. 15 ఇయర్స్ టాప్ లెవెల్ క్రికెట్ లో సర్వైవ్ అవడం అంత ఈజీ కాదు. ధోని అది చేసి చూపెట్టాడు. లెగసీ. ధోని రిటైర్మెంట్ అయినా ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. హార్దిక్ పాండ్యా నుంచి రుతురాజ్ గైక్వాడ్ వరకు చాలా మంది ప్లేయర్స్ ధోని నుండి ఇన్స్పైర్ అయ్యారు. కానీ కంప్లీట్ ధోని ప్యాకేజ్ మాత్రం ఇప్పటి వరకు ఎవరో కనిపించలేదు. అందుకే ఫ్యాన్స్ ఇప్పటికీ ధోనిని గుర్తు చేసుకుంటారు. ఫైనల్ గా చెప్పాలంటే ఇండియాకి టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఫ్యూచర్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. కానీ నెక్స్ట్ ధోనిని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ధోని రిప్లేస్మెంట్ కాదు. ధోని ఒక ఎమోషన్, ధోని ఒక ఎరా, ధోని ఒక హిస్టరీ. అందుకే ఇండియాకి ఇంకొక ధోని దొరకట్లేదు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఫ్యూచర్ లో ఎవరైనా ధోని రేంజ్ ప్లేయర్ అవుతారా లేదా ధోని వన్ అండ్ ఓన్లీగా మిగిలిపోతాడా? మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి.